ఈరోజు దళితుల మీద దాడులు. నిన్నగాక మొన్న శిరోమణను వరప్రసాద్ కేసులో తప్పుల తడుకుగా కేసు వాదించి ఈరోజు శిరోమణను వరప్రసాద్ కేసు వేసినటువంటి 2024లో వచ్చిన స్టే ఆర్డర్ మొన్న కొట్టేయించగలిగి. అంటే ఒక దళితుడికి, ఒక నిరుద్యోగికి, ఒక సామాన్యమైన మహిళకి, ఒక 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 రైతుకి, ఒక అమరావతి రైతుకి ఎవ్వరికి న్యాయం చేయలేని నీలాంటి ఒక ఆడింగల ప్రభుత్వం దేనికోసం ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను. ఎస్సీ ఎస్టీలకి లోన్లు ఎవరు? ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటే, ఉన్నత విద్యలో చదువుకుంటే వాళ్ళకి ఉన్నత విద్యలో ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం ఉండదు. హయ్యర్ స్కాలర్షిప్లు రద్దు చేశారు. దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి 26 పథకాలు రద్దు చేసి పడేశారు. ఈరోజు దళిత బిడ్డల్ని కొట్టి చంపుతున్నారు. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి హింసాకాండకు మీద ఏ విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ గురించి, దళిత బిడ్డల గురించి కానీ, వాళ్ళు కోల్పోతున్న స్కీముల గురించి కానీ, నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ పిల్లల భవిష్యత్తులకు సంబంధించి మీకు పట్టదు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వరు. ఈ నోటిఫికేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడుందండి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద జీవోఎంఎస్ నెంబర్ 61 కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేసి 2021లో జీవో ఇచ్చుకుంటే ఈ నోటిఫికేషన్లో జీవోలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందా? మాలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఫైట్ చేస్తే, అరే అగ్రవర్ణాల్లో నిరుపేదలు ఉన్నారయ్యా, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందంటే అప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ పెట్టి రిజర్వేషన్ కల్పించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న సంగతి మీకు తెలియదు. బిఎడ్ అభ్యర్థుల్ని డిఎడ్ అభ్యర్థులకి అనుమతించకూడదన్న సంగతి మీకు తెలియదు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా, జడ్జిమెంట్కి విరుద్ధంగా ఉందన్న సంగతి మీకు తెలియదు. ఎన్సిటిఈ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉందన్న సంగతి మీకు తెలియదు. బొత్స సత్యనారాయణ లాంటి ఒక 6 అడుగులో ఆజానుబాహుడు మీ క్యాబినెట్లో ఉన్నాడు. అని మాట్లాడటం కూడా రాదు. బట్ అద్భుతమైనటువంటి కసారా కాంట్రాక్టులు అద్భుతంగా చేస్తాడు. రియల్ ఎస్టేట్ అద్భుతంగా చేస్తాడు. 1,00,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలనే దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. దీంట్లో ఎలక్షన్ మేనేజ్మెంట్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చే విషయంలో ఏదైతే ల్యాండ్లు సమకూర్చుకొని 1,00,000 కోట్ల రూపాయలు బినామీగా ఉండటానికి, జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉండటానికి పనికొస్తాడు కాబట్టి ఆయన ఒక మీ మంత్రి.